చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చేయాలా, అదేవిధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉండడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే మన పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు అదేవిధంగా దేవుళ్లకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ల వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్లకు దేవుడు దేవాది దేవుడు అంటారు. పరమశివుడు కూడా తపస్సు చేస్తాడు. అతను తపస్సు ఎవరికి చేస్తాడు? ఏకేశ్వరుడికి చేస్తాడు. ఆ ఏకేశ్వరుడినే మనం అందరం వాళ్ళ బిడ్డలమే. మేము అల్లా అంటున్నాం, వాళ్ళు దేవుడు అంటున్నారు. శివుడికి భోలాశంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. అదేవిధంగా మనకు ఆది దేవుడు ఎవరు? హిందువుల ఆది దేవుడు ఎవరు? గణపతి పేరు ఎత్తకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి కాదు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాల్లో ఉంటారు. కానీ అందరు కూడా కోరుకునేది ఏంది? అందరూ బాగుండాలని. ఈరోజు హిందూ సమాజంలో గాలి దేవుడు, సూర్య దేవుడు, భూదేవి రకరకాలుగా చెప్తారు.